నమస్కారం అండి. నేను ఈరోజు జగన్ గారి పర్యటన మార్నింగ్ ఒక న్యూస్ వేసాం మేము. చిత్తూరులో ఈరోజు పర్యటనలో ఏదో ఒక ఇష్యూ జరుగుతుందని ముందుగానే చెప్పాను. నేను అనుకున్నట్టే మొత్తం ఈరోజు అక్కడ హైడ్రామా నడిచిందండి. అంటే అక్కడ ఎవరో కార్యకర్తని పోలీసులు కొట్టేశారు అన్నట్టు ఒక ఇష్యూ. ఏదైనా చిన్న ఇష్యూ ఎవరైనా కొడితే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళు, అంటే అక్కడ సాక్షి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఛానల్ వాళ్ళే ఉన్నారు. ఎందులో ఒకటి కానీ రికార్డ్ అవ్వదండి, ఎందులో అయినా రికార్డ్ అవుతుంది. అక్కడ అయింది ఇష్యూ అలా కాదు. ముందు నుంచి అనుకున్న ప్రకారం అక్కడ మందు పంపిణీ అవి జరగడం జరిగితే అక్కడ ఏవో వాళ్ళలో గొడవలు అయినట్టున్నాయి. వైసీపీ వాళ్ళలో ఎవరో తల మీద కొట్టారు. దాని తర్వాత ఆయన వచ్చి ఈయన కాయనవాని దగ్గర నన్ను కొట్టేశారంటే ఈయన మా కార్యకర్తల్ని కొట్టేస్తారా, అది చంపేస్తారా అది అంటూ పెద్ద రాధాంతం చేశారు. అక్కడ అయిన ఇష్యూ అది కాదండి, 100%. ఎందుకంటే ఏ ఒక్క ఫోటో కానీ పోలీసులు కొట్టినట్టు వీడియో కానీ రాలేదు. అది ఎక్కడో చెట్ల పొదల్లో వాళ్ళు తాగుతూ కొట్టుకోవడం అలాంటివి జరిగింది. ఇలాంటి అంటే మన జగన్ గారి పర్యటనలో కంపల్సరీ ఏదో స్క్రిప్ట్ ఉంటుందండి, 100%. ఈరోజు కూడా ఒక పాప కారు మీద ఎక్కేసి ఇలాంటి, అంటే ఆయన వెళ్ళిన పర్యటన రైతులకి ఏదో మద్దతు చేద్దాం అన్నట్టు. అంటే మన రైతులకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 12 రూపాయల ఇది ఇచ్చిందండి. కానీ వాళ్ళకి అది ఏమీ కనిపించట్లేదు. అంటే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే అది చాలా ఎక్కువ. ముందు 8 రూపాయలే ఉండే, ఇంకా 4 రూపాయలు పెంచి 12 రూపాయలు చేశారు. వాళ్ళకి ఏ సమస్యలు లేవు అక్కడ. కానీ ఈయన వెళ్ళాక 5 లారీల్లో లోడ్ తీసుకొచ్చి ముందు వేసేసి ఈయన కాయమైన ముందు అది స్క్రిప్ట్ అని 100% తెలిసిపోతుందండి. ఈయన నిలబడున్నాడు. దాని తర్వాత మెల్లింగా ముందు నుంచి లోడ్ చేసుకున్న లారీలు వచ్చి అది కింద పడేసి దాన్ని తొక్కేయడం జరిగింది. ఇంత కష్టపడి మామిడికాయలు పండించుకున్న రైతు ఎప్పుడు అలా తొక్కడం అనేది జరగదండి. అంటే వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఇది కూడా స్క్రిప్ట్లో భాగమే అని అందరికీ తెలిసిపోయింది. అలాగే ఆ పాప ఇష్యూ ఇది. ఇంకోటి, జగన్ గారు అంతగా వచ్చి ఏదో మద్దతు ప్రకటిద్దాం వాళ్ళకి గిట్టుబాటు ధరదే అన్నట్టు ఆ టాపికే లేదండి. అదంతా అందరినీ కలవటం, ఇలాంటి డ్రామాలు నడపడమే జరిగింది. కానీ ఆ రైతుల సమస్యల గురించి తెలుసుకోవడం కానీ చెప్పడం కానీ అలాంటివి ఏం జరగలేదు అక్కడ. పోలీసులు మాత్రం వచ్చేది నెక్స్ట్ మేమే, మీకు అదే రప్ప డైలాగ్ ఉంది కదండి, అవన్నీ అలా ఉంది అక్కడ పొజిషన్. అంటే వీళ్ళ పర్యటనకి ముందైనా గొడవలు జరుగుతాయి, తర్వాతైనా ఏదైనా చూసుకోండి. ఇంతకుముందు హెలికాప్టర్ అదేదో రెక్కలు ఇరకొట్టేశారండి, అది కూడా వైసీపీ కార్యకర్తలు ఇరకొట్టారు. మొన్న సింగయ్య ఇష్యూ కార్ కింద వచ్చి ఇలా ఏది ఒక సమస్య లేకుండా వీళ్ళ పర్యటన జరగదండి. అందుకే ముందుగానే చెప్పాను నేను, ఏంటంటే 100% ఏదో అవుతుంది. మళ్ళీ సాయంత్రం దీనికి సంబంధించిన వీడియో పెట్టుకుందాం అని కూడా చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకటి జరగకుండా వీళ్ళ పర్యటన అవ్వదండి. ఇది వచ్చింది పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని ఏ విధమైన పర్యటనలకి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ ఏపీ ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల. అర్థం చేసుకోవచ్చు. లేదా అనవసరంగా చాలామందికి ఇబ్బంది అవుతుంది. అందుకని వీళ్ళు వెళ్ళింది ఉపయోగం ఉండదు, ఏముండదు. వీళ్ళు వెళ్ళింది మద్దతుగా, లేకపోతే బల ప్రదర్శన చేసుకోవటానికా, లేకపోతే వాళ్ళ మెజార్టీ ఎంత ఉందో చూసుకుందామనా, లేకపోతే ఏంటో వీళ్ళ వెళ్తున్న పర్యటనలే అర్థం కావండి. ఇలాగా జరిగింది ఈరోజు పర్యటన మొత్తం. ఇంకోటి నేను ఒకటి చెప్తానండి, మీరు ఇలా కాకుండా జగన్ గారు, ఆయనకి ఎన్నో కోట్లు ఉన్నాయి, రిచెస్ట్ సీఎం అతను. ఒక టైంలో ఇప్పుడు
మాజీ సీఎం కూడా రిచెస్ట్ మాజీ సీఎం. అలాంటి పర్సన్ ఒక ఏమైనా ఇలా సమస్యలు అయినప్పుడు ఆయన జేబు నుంచి ఒక 10 కోట్లు 15 కోట్లు లేకపోతే 5 కోట్లు ఇచ్చిన ఎంతో అంత రైతులకి అందులో ఆయనకి వాల్యూ పెరుగుతుంది. కానీ ఇలాంటి డ్రామాల వల్ల ఏం జరగదండి. ఆయన అర్థం చేసుకొని అనవసరంగా ప్రతి చోట వెళ్తున్నారు, బుక్ అయిపోతున్నారు అనమాట. అలా చేసుకోవటం వల్ల ఆయనకు వచ్చిన 11 సీట్లు కూడా నెక్స్ట్ రావండి. ఆయన అర్థం చేసుకొని అలా కాకుండా ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రైతులకి ఆర్థికంగా ఆయన సాయం చేస్తే కనుక చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇది అర్థం చేసుకొని నెక్స్ట్ ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.